ఎందుకు ఏం సైకిళ్ళను తెలుసు రక్తము ఎందుకు భక్తి అనేది భయము ఏడున్నాడు మీ వాడు ఏడున్నాడు నువ్వు అక్కడి నుంచి మీరు ఎందుకు మీ పిల్లలను క్రమశిక్షణలో పెంచలేకపోతున్నారు? సెల్ ఫోన్లు ఆఫ్ చేయొద్దు అని మీరు పదే ఆన్ చేయొద్దని చెప్తున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 100 మంది లేకపోయినా సంఘంలో 100 మంది లేకపోయినా 10 మంది ఉన్న 10 మందితో పరలోకానికి వెళ్ళాలి. పక్కన ఉన్న వాళ్ళని బెదిరియాలి. లేపాలి భయం లేకుండా 100 మంది లేకపోయినా నీ కుమారుని నువ్వేం చేయాలంట? బెత్తం వాడాలి. ఆ ఫోన్ తీసుకోవాలి. ఏ బాబు, చిన్నపిల్లలు అక్కడ కూర్చోవద్దు, లేవు నీకు చెప్తుంది, నీకే కాదు నతానియేలు, లేకపోతే నువ్వు వచ్చి కూర్చో, వాళ్ళంతా రేపుకున్నారు పట్టుకొని, నువ్వు ముందర కూర్చో బాబు నతానియేలు. అపవిత్రత ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుని సృష్టిస్తున్నప్పుడు పిల్లలు బొమ్మలు చూడడము అది చూడడం కరెక్ట్ కాదు. వాడు దేవుని మందిరంలో ఎంత ధైర్యం నీకన్నా ఉండాలి కదనే. చాలా జాగ్రత్త. పిల్లలు మనమే పాడు చేస్తుంది. పిల్లలను ఎవరు పాడు చేస్తున్నారంటే మనమే, తల్లిదండ్రులే పిల్లలను పాడు చేస్తుంది. చాలా బాధక. వాడికంటే చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు, నీకన్నా ఉండాలి కదా. చిన్నపిల్లలు చూడండి, మన మా ఇంటికి ఒక బాబు వచ్చింది, పాస్టర్ గారికి మనవడు. అక్కడ ఎంత ముద్దుగా ఉన్నాడో, ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు. వాడు డాగ్ బొమ్మ అడిగిండు మా ఇంట్లో. అది ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది, కనీసం 15 ఏళ్ళ నుంచి ఉందా? 10 ఏళ్ళ, మినిమం 10 ఏళ్ళ నుండి ఉంది. ఎంతో మంది తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు. అది చాలా బాగుంటుంది, ఎంత ఆడినట్టునే ఉంటుంది. ఆ చిన్న బుడ్డోడు నాకు కావాలి అని చెప్పేసి అడిగి, మొత్తం మీద ఝాన్సీని అడిగి తీసుకుంటే ఎవరికి ఇయ్యలేదు. కానీ సరే పాస్ గారు మనవాడు కదా తీసుకున్న తర్వాత కార్లు ఇచ్చే అంటే నేను తీసుకున్నా అంటే వాళ్ళ తాత చెప్పిండు, వినండి, పిల్లలు అట్లా పెంచాలి. వాళ్ళ తాత చెప్పిండు, నానా పాస్టర్ అడుగుతుండు కదా జాబ్ ఇచ్చేసాడు. వెంటనే వాళ్ళు చేసినట్టు ఇచ్చేస్తున్నాడు. మా తాత వద్దు అని చెప్పి నేను ఇచ్చేస్తే నాకు మస్తు ఆశ్చర్యం అనిపించింది. అసలు వీడు 2 రోజులు నైట్ నుంచి దాంతోనే ఆడి ఆమెను అడిగి తీసుకొని మళ్ళా వాళ్ళ తాత చెప్పంగానే అవునా అని నాకు ఇచ్చేస్తే వద్దులే మళ్ళా వాడిపోయేటప్పుడు వాడి చేతిలో పెట్టిన అలాంటి ఏమంటారు, అలాంటి స్వభావం ఖచ్చితంగా అయిపోయింది బాబు ఈరోజు. ఇగో మీరు ఏడ్చిన పర్వాలేదు, వాని పెళ్లి ఈరోజు గ్యారెంటీగా అయిందని దేశ రక్తం చేయడం నాకు ఖచ్చితంగా అని పెళ్లి అవుతుంది. చర్చ అయిపోయినాక వాళ్ళందరూ ఒకసారి వేసినాం, వాడు ఏం లేదు ఇంకొకసారి చేయనన్నా అని చెప్పి కొట్టలే కానీ కొట్టిన చేసుకున్న రూమ్ వేసి తాళం వేస్తాం. వాని రూమ్ వేసి తాళం వేస్తే అప్పుడు సెట్ అవుతుంది.
యేసు రక్తం చేయగలుగును గాక. ఓకే, హల్లెలూయా చెప్తామా? అయితే ఇస్సాకుతో దేవుడు ఏమంటున్నాడంటే, కరువు వచ్చింది, జాగ్రత్త. కరువు వచ్చింది కనుక వేరే దేశానికి వెళ్ళాలి అని. అప్పుడు దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. ఈ దేశము పరవాసివై ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. జాగ్రత్తగా వినండి, స్తోత్రం చెప్తామా? ఇంకో విషయం చెప్పాలా, నేను అసలు వాక్యం దగ్గరికి రాలేదు ఇంకా. ఈ దేశమందు నీవేమేమని పరవాసివై ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆమె ఎక్కడ పరవాసివై ఉండు? ఈ దేశమందు పరవాసివై ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ తర్వాత రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, నా కుమారి పోవద్దు, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాడు, కుండల యొద్దకు పోయి పనివారు చేతిన నీళ్లు త్రాగమని చెప్పెను. ఇక్కడ ఈ 2 సంఘటనలు పోయాజు అంటూ ఉన్నాడు రూతుతోటి, నా కుమారి వేరొక పొలములో వెళ్ళవచ్చు. ఇక్కడ చాలా సార్లు ఏమైతుందంటే, ఈ సంఘం కాకపోతే చెప్పలేదు, చాలా సంఘాలు తిరిగిన వాళ్ళకి దయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన సంఘాలు తిరిగిన వాళ్ళకి ఏం పట్టిన వాళ్ళు ఉన్నారు? దయ్యాలు పట్టిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఏది ఆ సంఘం మంచి కలిగిన వాళ్ళు ఏ పట్టిన చివరి కాలంలో దయ్యాలు పట్టినాయి. ఇంకోడు సంఘాలు తిరిగి ఇప్పుడు యేసుప్రభువే లేడు అంటున్నారు. స్తోత్రం కలుగుగాక. సంఘాలు ఎందుకు మారుస్తారో తెలుసా? సంఘాలు ఎందుకు మారుస్తారో తెలుసా? స్తోత్రం చెప్తామా? కుళ్ళు శాస్త్రం లోపల కుళ్ళు ఎక్కువైపోయి, హింస ఎక్కువైపోయి, శిక్షణ ఎక్కువైపోయి, ఎక్కువైపోయి సంఘాలు మారుస్తూ, ఇంకోటి ఏమనుకోకండి, స్తోత్రం కలుగుగాక. సంఘం ఎందుకు మార్చకూడదో తెలుసా? పాత నిబంధన కాలంలోనే దేవుడు ఖచ్చితంగా ఒక రూల్ పెట్టి, ఎప్పుడు పాత నిబంధన కాలంలోనే ఒక రూల్ పెట్టి దేవుడు. ఆ రూల్ ఏంటో తెలుసా? ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్ళాలి. వాళ్ళ సంఘం వేరే ఉంది, వాళ్ళ ఉద్యోగ రీతికి వచ్చింది. ఇక్కడ అలాంటి వాళ్ళ విషయం వేరే. ఎందుకు? వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఉద్యోగ రీతికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉంటారో, రెండవది ఆయన ఈ మధ్యలో ఎక్కడో పోయినట్టు. నేను అలాంటి వ్యక్తుల గురించి చెప్పట్లేదు, కానీ కొంతమంది రక్షణ పొందిండ్రు. ఆమె వీళ్ళకి ఏమై సంఘాలు వదిలిపెడతారో అర్థం కాదు. కానీ సరే, సంఘాన్ని వదిలిపెట్టిన వాళ్ళు వదిలిపెట్టి పోతున్న ఫేస్ పెట్టడం ఏం కలుగుతుందాక చెప్పలేదు. అలా సార్ బాబాయ్ గారు మాత్రం ఒక మాట వచ్చారు, అందరూ ఇష్టమయ్యా
ఆ నష్టం నీకు ఈ రోజు రాకపోయినా ఫ్యూచర్ లో ఖచ్చితంగా తెచ్చుతాడు. మొదటిగా దేవుని ప్రేమించాలి, దేవుని వెంబడించాలి. రెండవది, ఈ పొలమును విడిచి వేరొక పొలములోనికి వెళ్ళొద్దు. ఇది దేని సాదృశ్యమో తెలుసా? సంఘానికి సాదృశ్యం. సంఘానికి సాదృశ్యం. సంఘానికి సాదృశ్యం. సంఘాన్ని మార్చడం వలన కిరీటాలు ఏమి రావు. సంఘాలు మార్చడం వల్ల ఏం రావు? మనకి ఏమి కిరీటాలు రావు. యేసు రక్తం జాగ్రత్త. ఏంటి సంఘాన్ని మార్చు? అన్నవాడు సెల్లైతే పక్కన అయితే చిన్న 26వ అధ్యాయం నిన్ను ఆశీర్వదించుతున్నాను. తర్వాత ఏముంది? 26 నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడతారు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను కైకొననని చెప్పెను. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి చాలు దానిపైన ఇంకో పదం మిస్ అయినట్టున్నాము. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములని ఇది ఏం చదివినా మరి? ఏలయనగా నీకును, ఓకే, నీ సంతానమునకును ఈ దేశమును ఇచ్చి, ఆమేన్. అంటే చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. ఈ పిల్లలు చూస్తా ఉంటారు, ఆ సంఘం తిరుగుతా ఉంది. సిరి వచ్చిన అసలు వచ్చిన అక్క ఉన్నారా? ఈ సిరక్క వాళ్ళ డాడీ గురించి చెప్తుంది. అన్న మా డాడీకి మస్తు మంది పాస్టర్లు తెలుసా అన్న. వాళ్ళ డాడీ కంట ఎవరు తెలుసంట? అందరు ఫోన్ చేస్తారన్న మీటింగ్లకు రమ్మని. ఏ చూసింది అక్క? నువ్వు మాత్రం ఆమె శిక్షలు, మీ నాయన మారిందని. ఆమెకు అర్థమైంది. ఏమని? మా డాడీ ఒక చర్చిలా చెప్పలేదే అని మనుషులు ముందలే పెట్టుకొని చెప్తున్నామా? అని నేను లేనప్పుడు చెప్తున్నానా? ఉన్నారు కదా చెప్పలేదే. మా డాడీ ఏం చేస్తాడు? మస్తు శిక్షణ ఇస్తాడు. ఆయన ముందలే చెప్తుంది. మా డాడీకి మస్తు మంది తెలుసు అన్న పాస్టర్లు. అబ్బా, అంత మంచి పాస్టర్లు చేయగలరు కాక. హలో, ఈ రోజు దేవుడు చాలా మందికి ఈ విషయం అర్థం కావట్లేదు. మనం ఎందుకు సంఘములో నిలబడాలి, ఎందుకు సంఘములో స్థిరపరచబడాలి? కొంతమంది ఏమో మందిరానికి వస్తారు కానీ మందిరం వాడు అంటున్నాడు, నా పొట్టాకైతే చర్చికి ఎవరు సపోర్ట్ చేయనివాడు. బాబు, నువ్వు కొట్లాడైతే సంఘటనతోటి సహవాసం కలిగి ఉన్నవా? సహవాసం ఉందా నీకు సంఘస్థులతోటి? ఎవరితో ఉంది నీ సహవాసము? ఎవరితో నీ సహవాసం ఉంది? లోకములో నుండి, చీకటిలో నుండి తర్వాత సహవాసం ఉందా? చీకటి సంబంధాలతో సహవాసం
సంఘం పెట్టినమంటే అబ్బాయి ఖచ్చితంగా ఇస్తాడు. కానీ అబ్బాయి ఏ చర్చికి అయితే వెళ్తుందో అక్కడ ఆల్రెడీ పాటలు నడిపిస్తుంది. స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారితో ఫుల్ అంత చెప్పబడింది. యథార్థం చెప్తున్నా, ఇప్పటి వరకు ఆ పిల్లగారి దగ్గరికి నువ్వు చర్చికి రా అని అడగలేదు. మీటింగ్ లేనప్పుడు మాత్రమే చేస్తారు. మీటింగ్లోనే రాబాబు అని. స్తోత్రం చెప్తామా? చెప్పు. ఒక మంచి సంఘాన్ని చూసుకొని అక్కడ వాటిని కట్టి విశ్వాసం సంఘర్షణ ప్రార్థన చేస్తాం. క్షేమాన్ని తీసుకొని వస్తుంది. అక్కడ తిరుగుతూ ఉన్నాం అనుకో, తిరుగుబోతున్న కొరకు ఏ పాస్టర్ ప్రార్థన చేయడం గుర్తుపెట్టుకోండి, చెయ్యరు. ఈరోజు ఇక్కడ ఉంటే బయటికి పోదని దాని కొరకు ప్రార్థన పెట్టి అనుకుంటాం. ఇంకే దేవుని బిడ్డలా దేవుడి సత్తో అంటూ ఉన్నాడు, ఈ దేశం ఫలవశమై స్తోత్రం కలుగును గాక. ఈరోజు సంఘ పరిస్థితులన్నిటిని చూసి వారు ఖచ్చితంగా నీతిమంతుని పిల్లలు తదనంతరము ధన్యులవుతారు. యథార్థవంతుల వంశం వారు దీవించబడతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతకడం. ఆయన ఆజ్ఞలు ఏంటంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం ఆయన ఆజ్ఞ. పేతురుతో అంటూ ఉన్నాడు, పేతురు ప్రేమిస్తున్నావా అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు ప్రభు అంట. ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను మనము ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి. ఇస్సాకుతో దేవుడు అంటున్నాడు, నీవు ఇక్కడి నుండి వెళ్ళదు, నిన్ను ఆశీర్వదించు, నీ సంతతికి నేను దీన్ని ఏం చేస్తాను, స్వాస్థ్యంగా ఇవ్వాలని. స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, వాళ్ళు నిజంగా మంచి భక్తి పరులు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళ సంఘాలను మార్చుకుంటూ వెళ్ళారు. ఈరోజు వాళ్ళ పిల్లల విషయాన్ని గురించి ఆలోచిస్తే, ఆ పిల్లలు సరి అయిన రక్షణలు లేకపోవడానికి గల కారణమే మార్చుకుంటూ వెళ్ళారు. అయితే యెహోవా మందిరములో నాటబడిన వారై వారు కంచులకు వృక్షమలే వర్ధిల్లుతారు. దేవుని మందిరంలో వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా మనం నాటబడాలి. తర్వాత రెండోది, చేదైన వేరు ఏదైనా మీలో మొలవకుండా చూసుకోండి. రెండోది ఏంటో తెలుసా, నేను ఆలోచించుకుంటూ వెళ్తా ఉన్నాను. కొన్నిసార్లు నేను వేరే చర్చికి అంటే దయ్యం వస్తుంది తెలుసా మీ కాడికి. గుర్తుపెట్టుకోండి, ఈ దయ్యం వచ్చి ఏం చెప్తుంది అనుకుంటుందో, ఇంకో అని చెప్తుంది. నిజానికి వెళ్ళిపోతాం. ఎవరు చెప్తారు? రైట్. నేను వేరే దగ్గరికి పోతా అంటే దయ్యం వస్తుంది. దయ్యం వచ్చి ఏం చెప్తుంది చెప్పండి? ఇగబో అంటుంది. ఇగబో అంటే ఈయనకి ఎంత మంచి వాక్యాలు చెప్పిన బుర్రలోకి పో, ఇలా బుర్రలోకి వెళ్ళవు. ఇగబో అంటారు కనుక ఇలా సావాలి అని ఏమనుకుంటున్నారు? ఈ సావాలి అనుకున్నప్పుడు కూడా సైతాన్ నడుస్తుంది. ఇక సావరాదు. దీన్ని ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. ఎందుకని? యేసు నామములో చచ్చిపోవడానికి ప్రేరేపిస్తున్న దయ్యమా ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ దయ్యం పోతుంది. చూసుకోండి, ఈ శస్త్రాంగం ఊకే పదమే అంటారు. ఈ సైతాన్ గారు వస్తాడు, చచ్చిపో అంటాడు. మా డానియల్ సార్ ఒక ఆయన ఉన్నాడు, ప్రభుత్వం అయితే పిలుస్తాం. ఆ సార్ అంట ఏదో డిస్టర్బెన్స్ లా చచ్చిపోవాలి అనుకున్నంట. ఇక చచ్చిపోవాలనుకున్నాక సైతాన్ గారు రోజు వస్తున్నట్ట. ఏమని? ఇంకా నువ్వు చచ్చిపో అంటే మొత్తం మీద కుర్చీ వేసుకున్నట్ట. కుర్చీ వేసుకుండు తాడు తీసుకుని కట్టుకుండు. నిలబడ్డాడట. నిలబడి సైతాన్ ఇంకా చంపన్నాడు.
హే నువ్వే పెట్టుకో అంటున్నాడు సైతాన్ గాడు. లేదు లేదు నువ్వే పెట్టు, నువ్వు పెట్టి చంపేయాలి. ఆహా నీ పెట్టదు నువ్వే పెట్టు. సైతాన్ గాడు మాట్లాడి సార్తోటి, నువ్వు నన్ను కొన్ని దినాల నుండి ఏం చెప్తున్నావు? చచ్చిపో 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 అంటున్నావు. సైతాన్ గాడు ఎవరితోనైనా మాట్లాడుతున్నావు జాగ్రత్త అమ్మా. చచ్చిపో 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 అంటున్నావు కదా. ఇదిగో నీ సావడానికి వచ్చిన కుర్చీ వేసుకున్నా, తాడు కట్టుకున్నా, ఇప్పుడు నువ్వే పెట్టు ఊరి అన్నాడు. ఊరి పెట్టి నువ్వు నన్ను చంపు అన్నాడు. ఆహా నీ చంపని నిన్ను అన్నాడు. నేను ఎందుకు చంపుతా? నువ్వే పెట్టుకో అంటుంది. నీ పెట్టుకోను. నువ్వు సావు 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 అను, సావు దగ్గరికి వచ్చిన ఇప్పుడు నువ్వు చంపుతాను అంటున్నాడు. ఎవరు? ఈ సారా సార్ కానప్పుడు సార్ కాదు. ఇప్పుడు నా తప్పే అంటే నీ తప్పని నిన్ను అంటున్నాడు. ఎవరు? సైతం గారు అంటే నీ తప్పను లేదు నువ్వు పెట్టి చంపను అన్నాడు. అట్లా కుదరదు అంటున్నాడు. ఎందుకు కుదరదంటే నేను ముట్టుకుంటే దేవుడు ఏమన్నా అన్నాడు, అందుకే నువ్వే పెట్టుకో అంటున్నాను. ఇంకొకసారి సైతాన్గా నన్ను సావన్నమనుకో ఏసులో ఆ దెబ్బతో నాకు అయ్యి వెళ్ళిపోయింది. ఇంకా మనం చెప్పుకోవాలనే ఆలోచన ఆయన రాలేదని మాకు బయట టీచింగ్ చెప్పుకుంటూ చెప్పిండు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చర్చి నుంచి పోవాలనుకుంటే నాకు ఎంత జ్ఞాపకం వచ్చిందంటే, ఈ అక్క చెప్పింది, ఒక అక్క, అన్న చర్చి పని చేస్తా అంటున్నా అన్న. ఇది దాదాపు 7 ఏళ్ల క్రితం, 7 ఒక 10 ఏళ్ళు. అంటే అది ఎక్కడ ఉంది? లోపట. ఎవరన్నా కానీ అది ఎక్కడ నాటబడ్డది? లోపట నాటబడ్డది. అక్కడి నుంచి పోతా పోతా సైతాన్ గడిగా పో ఇగో అని చెప్పినట్టు పోతారు. ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు. కానీ వాక్యం చెబుతుందంటే, సార్ ఈ దేశం అందు నువ్వేం కావాలి? పరవాసిపై ఉంటే నిన్ను ఆశీర్వదిస్తా. తర్వాత నిన్ను ఆశీర్వదించి తర్వాత నీ పిల్లలను, చెప్పండి, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. నీ కాలంలో నీకేం కావాలి? నాటపడాలి. నీ కాలంలో నేను నీ సహవాసం విశ్వాసులతో ఉండాలి. నీ సహవాసం పరిశుద్ధులతో ఉండాలి. నీ సహవాసం దేవుని ప్రేమతో ఉండాలి. అన్నిలతో కాదు. నేను చెప్తున్న గుర్తుపెట్టుకోండి, ఈ లోకములో ఉన్న ఆస్తి ఐశ్వర్యం, ఈ లోకములో ఉన్న ఆస్తి ఐశ్వర్యం పౌలు అంటాడు వెంటతో సమానం. ఈ లోకములో ఉన్న ఆస్తి ఐశ్వర్యం దేంతో సమానము? చెట్టతో సమానం. ఈ లోకములో ఉన్న ఆస్తి ఐశ్వర్యం యేసు రక్తం. ఈ మధ్య కాలంలో ఒకడు భార్యను వదిలిపెట్టి ఇంకొక ఆమెతో సంబంధం పెట్టుకొని కష్టాలు పడుకుంటూ ఎప్పుడెప్పుడో డబ్బు సంపాదిస్తున్నాడు బాగా. ఎవరు? మన యాక్సిడెంట్ లో చనిపోయినావా? సంపాదిస్తుంది గొప్ప. వాళ్ళు అనుకుంటారు లైఫ్ మొత్తం హ్యాపీ అని. కానీ ఏమైపోయింది? యాక్సిడెంట్ లో ఆమె చచ్చిపోయింది. వాడు కూడా తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. పాపానికి ఫలం ఉంది. పాపం మరణానికి తీసుకొని వెళ్తా ఉంది. మరణతో అంటున్నాడు, వేరొక పొలంలోనికి వెళ్ళక ఇక్కడ పరికర్యలు ఉన్నాయి. వాళ్ళని ఇస్సాకు నిజంగా ఆ దేశం అందున్నాడు, వర్ధిల్లాడు. రూతు ఆ దేశంలో నిలబడ్డది. బోయాజుకు భార్యగా మార్చబడి రూతు కూడా ఆశీర్వదింపబడ్డది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెడీ అవుతామా? స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వాడి పేరు ఇస్కరియోతు యూదా. వాడి పేరు ఇస్కరియోతు యూదా. శిష్యులందరూ ఒక దగ్గర ఉంటే వాడు ఒక్కడు మాత్రం ఒక్కడు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి శిష్యులందరూ ఒక దగ్గర ఉన్నారు. చదువుదామా మాట? యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం. ఇరవై 22వ వచనం చదువుతుంది. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఇదిగో ఒకడు నన్ను అప్పగించినని
నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆ, ఆయన ఎవరిని గూర్చి ఇలాగ చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యువకుడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెనా. కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికిచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయించున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగ చెప్పెనో అది భోజనములకు కూర్చుండు వారిలో ఎవరికీ తెలియదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకు ఏమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి. తర్వాత 30 వచ్చేది. వాడు ఆ ముక్క పుచ్చుకుని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ. చాలు. శిష్యులందరూ ఒక దగ్గర ఉంటే ఒక్కడు మాత్రం వేరే దగ్గరికి వెళ్ళిపోయి. ఎందుకని? ఎవరు ప్రవేశించారంట వానిలో? చెప్పాలి, ఎవరు ప్రవేశించారంట? సాతాను వాడిలో ప్రవేశించాడు. అది రాత్రి వేళ. వాడు శిష్యులతో లేడు. వెళ్ళిపోయాడు. అది రాత్రి వేళ వానిలోని సాతాను ప్రవేశించాడు. అసలు యేసు ప్రభుని వాడు ఎందుకు అప్పగించిండు? ఒకసారి గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభుని ఎందుకు అప్పగించిండు? డబ్బుల కొరకంటే. ఎందుకు అప్పగించిండు యేసు ప్రభును? 30 వెండి నాణేల కొరకు. డబ్బు కొరకు యేసును అమ్ముకుంటాం. ఒకడంటాడు యేసుని ఎందుకు విడిచిపెట్టామంటే మాకెవ్వరూ సపోర్టుగా లేరట, అందుకని యేసుని ఎందుకు పెట్టాడట. ఎంత భయంకరం! యేసును విడిచిపెట్టడం. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించు వానికి శ్రమలు, యెహోవాను విడిచిన వానికి శాపం వాడి మీదకి వస్తుంది అని చెప్పేసి వాక్యం చెప్తాం. ఈరోజు అమ్మ పిల్లల మీద కదా, ఈరోజు ఇస్కరియోతు యూదా ఆయన శిష్యులను విడిచి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వెళ్ళాడు వారిలో ప్రవేశించాడో సాతాను ప్రవేశించాడు. అది రాత్రి సాతానికి సాదృశ్యం, చీకటి పాపానికి సాదృశ్యం. యేసుని ఎందుకు అమ్ముకున్నాడంటే డబ్బు కొరకు. డబ్బు ఆశపడి యేసును అమ్ముకొని ఆ డబ్బును అనుభవించాడంటే 2 బ్రద్దలే, నడిమికి విరిగి బ్రద్దలే చచ్చిపోయాడు. ఆ ఆశీర్వాదాన్ని అనుభవించలే. ఇస్కరియోతు యూదా యేసును అమ్ముకొని సంపాదించిన ఆ సంపాదన శాపాన్ని తీసుకొని వచ్చింది. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తితో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి తన బిడ్డ గురించి మాట మాట్లాడుతూ ఉంది. అన్యాయము చేసి దొంగతనము చేసి సంపాదించిన ఆ డబ్బు ఏదైతే ఉందో, ఏడమంట దొంగతనము చేసిన డబ్బు, అన్యాయంగా సంపాదించిన ఆ డబ్బును నా దరికి రానియను. ఏమండి, అర్థమైందా? అన్యాయము చేత సంపాదించిన, దొంగతనము చేసి సంపాదించిన ఆ డబ్బు ఏడికి రానియను, నా దరికి రానివ్వను. అవసరమైతే పేదరికంలోనైనా బతుకుతా. స్తోత్రం చెప్తామా? అవసరమైతే పేదరికం, దొంగ సొమ్ము, అన్యాయపు సొమ్ము మాత్రము నా తిరిగి నేను రానివ్వను. కష్టం అనుభవిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఇస్కరియోతు యూదా యేసు దగ్గరే ఉన్నాడు, యేసుతోనే ఉన్నాడు. కానీ వీని మనసులో ఏముంది? డబ్బు ఆశ. డబ్బు ఉండొద్దని కాదు, డబ్బు ఉండాలి అందరికి. కానీ అది న్యాయంగా సంపాదించాలి, యథార్థంగా సంపాదించాలి.
యేసు నమ్ముకొని సంపాదించిన ఆ డబ్బును వాడు అనుభవించలేదు, చచ్చిపోయాడు. కొన్ని రకాల డబ్బులు మీకు శాపాన్ని తీసుకొని వస్తాయి. కొన్ని రకాల డబ్బు నీకు దరిద్రాన్ని తీసుకొని వస్తాయి. కొన్ని రకాల డబ్బు నీకు చెప్పులు తీసుకొని వస్తాయి. చచ్చిపోయేటట్టు కొన్ని రకాల ఇంకోటి తెలుసా, తల్లిదండ్రులు సంపాదించిన ఆ శాపం పిల్లల మీదకి వస్తుంది. ఏది? దొంగతనం అన్యాయం చేసి సంపాదించిన డబ్బు తల్లిదండ్రులు సంపాదించిన ఎక్కడ పిల్లల మీదకి ఏం తీసుకొని వస్తుంది? శాపాన్ని తీసుకొస్తుంది. ఆ శాపం ఎందుకు వచ్చేదో పిల్లలకు అది ఇంటోళ్ళ మీదకి వస్తుంది. ఆ శాపం అది ఇంటోళ్ళ మీదకి వస్తుంది శాపం. అందుకే యథార్థవంతులుగా బ్రతుకుదాం. దేవుని బిడ్డలారా, 2-3 రెఫరెన్స్. మొదటిది మనం రెండోది త్వరగా కారణము 19:32 న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుడ్లు, న్యాయమైన తూము, న్యాయమైన వడివి ఉండవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. కాగా నా కట్టడలన్నిటినీ, నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను యెహోవాను. ఎన్నో అధ్యాయాలు చదివామా? ఒకసారి నిర్గమకాండమా? స్తోత్రం స్తోత్రం. రైట్. మొదటి యోహాను పత్రిక 4 ఏముంది? మొదటి యోహాను 4:20 చదవండి త్వరగా. మొదటిగా దేవుని ప్రేమించాలి. రెండవది మొదటి యోహాను 4:20. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కనుక నీ సహోదరుని నీవు ఖచ్చితంగా ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా దేవుని ప్రేమించాలి, రెండవది సహోదరుని ప్రేమించాలి. యోహాను రాసిన సువార్త 13:34. యోహాను రాసిన సువార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించవలనని. కొంత నీ సహోదరుడు అంటే ఆత్మీయ సహోదరుడు లేదా నీ తోడబుట్టిన వాడిని ఖచ్చితంగా ప్రేమించాలి. ఇందులో సంఘములో ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ దోషములను కప్పివేసిన ఉంది. మత్తయి రాసిన సువార్త 19:19. జాగ్రత్తగా వినండి. దేవుని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమింపవలన అనునవియే అని చెప్పారు. ఆమె రెండవది నీ పక్క ఇంట్లో ఖచ్చితంగా ప్రేమించాలి. స్తోత్రం కలుగును గాక. పక్కలతో కొట్లాడబెట్టు మంచి పెట్ట అడుగుతుంది. నిన్ను వల్లే చెప్పండి, నిన్ను వల్లే ఫస్ట్ నీ సహోదరుని దేవుని ప్రేమించాలి, నీ సహోదరుని ప్రేమించాలి, పొరుగు సహోదరుని తర్వాత నీ పొరుగు వారిని ప్రేమించాలి. స్తోత్రం కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5:30. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. చాలు అయ్యా. పురుషులు ఎవరిని ప్రేమించాలంట చెప్పరేంద్రే? పురుషులకి రాశారు. ఎవరిని ప్రేమించాలంట చెప్పండి అయ్యా. మీ భార్యను ప్రేమించాలంట. స్తోత్రం కలుగును గాక. ఏం ప్రేమిస్తాం పాస్టర్? ప్రేమించి ఏమైతుంది? తలపానం తోకకొస్తుంది. ప్రేమించాలని ఉంది కానీ ప్రేమించలేకపోతున్నాము. నాకు తెలియదు నాయన, బైబిల్ చెప్పింది, నేను ఎక్కువ చెప్పను. ఇక స్తోత్రం కలుగు. భార్య బాధితులు భర్త బాధితులైన కంటే భార్య బాధితులు ఎక్కువైపోయారు. నాకు తెలియదు. మళ్ళీ చదువు. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. ఎవరిని చెప్పండి. మీరు ప్రేమిస్తారో ప్రేమించమని బైబిల్ చెప్తుంది. ఎవరిని ప్రేమించాలంట అది చెప్పండి. భార్యను ప్రేమించాలంట. స్తోత్రం కలుగును గాక. ప్రేమ గురించి చెప్తున్నా కనుక అలా గురించి ఏం చెప్పండి. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే టైం కూడా అయిపోతుంది.
తర్వాత లూకా రాసిన సువార్త 6:27. 6:27. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, వినుచున్న మీతో నేను చెప్పేది ఏంటంటే, మీ శత్రువులను ప్రేమించుడి, యేసు రక్తం చేయగలరు. మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. ఎవరిని ప్రేమించాలంట చెప్పాలి. ఎవరిని ప్రేమించాలంట? 5:40. 5 మొత్తం 5:40. శత్రువులను ప్రేమించమని యేసు ప్రభు చెప్తుండు. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొని కోరిన ఎడల. ఎన్ని చదువుతున్నావమ్మా? 5:45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం. ఓకే, నేను మీతో 44. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై శత్రువులను ప్రేమించి వారి కొరకు. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకం కుమారులై ఉండునట్లు ఎవరిని ప్రేమించట? శత్రువులను అందరం మోకరిస్తాం. అందరము మోకరిస్తాం. పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై ఉండునట్లుగా మొదటిగా మీరందరూ దేవుని ప్రేమించాలి.
యేసు ప్రభా నీ పాదాలకు వందనాలయ్యా. వచ్చిన ఈ బిడ్డలందరినీ దీవించండి. వారి అవసరతలకని మీ మహిమైశ్వర్లు తీర్చండి నాయన. మొదటిగా ప్రభా మేము నిన్ను ప్రేమించాలి నాయన. మీరు అడుగుతూ ఉన్నారు పేతురు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు అంటూ ఉన్నాడు, అవునయ్యా నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలియను. ఎస్ ప్రభా, మీరు పేతురు నిజంగా మిమ్మల్ని ప్రేమించాడు. అందుకే మీకోసం బలియాగం అయిపోయాడు తండ్రి, చనిపోయాడయ్యా. మేము కూడా ప్రభా నిన్ను ప్రేమించే వ్యక్తులుగా ఉండాలయ్యా. నిన్ను ప్రేమిస్తే ప్రభా మొదటిగా నిన్ను ప్రేమించాలి, రెండవది పరదేశులను ప్రేమించాలి నాయన, మూడవది సహోదరుని ప్రేమించాలి, సంఘములను ప్రేమించుకోవాలి, ప్రేమించాలని, వివాహమైన వారు భార్యలను ప్రేమించాలని, మేమందరం మా శత్రువులను కూడా ప్రేమించినప్పుడు మేము నీకు కుమారులుగా ఉంటాం. ఎప్పుడైతే నీకు మేము కుమారులుగా ఉంటామో మేము నిజంగా నీ ఆస్తికి వారసులుగా ఉంటాం. ఇవి గ్రహించి మేము ఇస్సాకు మాదిరిగా లోబడి, రూతు మాదిరిగా లోబడి నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకుని భాగ్యాన్ని నాకు మాకు ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ అనుగ్రహించండి. ఇస్కరియోతు యూదాలాగా లోకం వైపు చూడకుండా, మరి డబ్బు వైపు చూడకుండా అయ్యా నీ వైపు చూస్తూ నిన్ను ప్రేమిస్తూ ముందుకు సాగిపోయే కృపను భాగ్యమును ఇక్కడ ఉన్న బిడ్డలకు నాకు మాకు ఇవ్వండి. నీ బిడ్డలు ఇస్తున్న కానుకలను దశంభాగములను అయ్యా వాటిని ఆశీర్వదించి దానికి రావాల్సిన దీవెన ప్రతిఫలం నీ బిడ్డలకు నాకు మాకు ఇవ్వండి. వచ్చిన బిడ్డలందరికీ క్షేమమును, నెమ్మదిని, ఆరోగ్యమును, ఆయుష్ ఇవ్వండి. అయ్యా ఒక తీర్మానంతో నా తండ్రి, ఎస్ లార్డ్, మేము ఇక్కడ ఉండడం వలన మా పిల్లలకు మేము ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తామని విషయాన్ని ప్రతి బిడ్డ కూడా గ్రహించి ముందుకు సాగిపోయి భాగ్యం నాకు మాకు ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కూడి ఉన్న మనకు లోకములో ఉన్న ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా సదాకాలం తోడైండి నడిపించును గాక. యేసు రక్తమే, సిలువ రక్తమే, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును. ప్రభు యేసు, ప్రభు యేసు త్వరగా, ప్రభు యేసు కృప, పరిశుద్ధుడు మీకు తోడై. ఆమేన్. నేను